शून्य हरिणे। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताकास्वामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथादामोदाय नगरग्रामतारिणे नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఈరోజు మనము మొదటి శ్లోకం నుండి అన్నీ చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్లోక రిసిటేషన్. సో మీరందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసినట్లయితే శ్రీదేవి అంగార మాతాజీ మీ నేమ్స్ పిలుస్తుంది, అప్పుడు మీరు శ్లోక రిసిటేషన్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. శ్రావణి మాతాజీ చేశారు ఫస్ట్, మనీషా మాతాజీ తర్వాత ఉన్నారు మాతాజీ. మాతాజీ సౌండ్ హరే కృష్ణ మాతాజీ, సౌండ్ రావట్లేదు మాతాజీ. నేనేం మాతాజీ చేస్తారు, మాట్లాడట్లేదు మాతాజీ. మీరు కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. కొంచెం ఈ షేరింగ్ దగ్గర నేనంత పర్ఫెక్ట్ కాదు, ఒక్కోసారి అలా అవుతుంది. జస్ట్ 2 minutes.
హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనము లాస్ట్లో జపం చేద్దాము, ఎందుకంటే షేరింగ్ స్టార్ట్ చేసేసాను కాబట్టి. ఓకే ఓకే, 100 చేసిన వాళ్ళని కొంచెం చూడండి. శ్రీదేవి మాతాజీ. ఓకే మాతాజీ. యా, వీడియో ఆన్ చేసుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఫస్ట్ ఇస్తాము. నాది ప్రాబ్లం ఉందని చేయలేదు ఈరోజు. అలా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఓకే మాతాజీ. ప్రాబ్లం ఉంటే ఓకే, లేదంటే ట్రై చేయండి మ్యాక్సిమం, లేదంటే పర్లేదు. ఇబ్బందిగా ఉందంటే ప్రాబ్లం లేదు. అరుణ మాతాజీ మాటికి మీరు అన్మ్యూట్ అవుతున్నారు. హలో మాతాజీ, సిగ్నల్ సరిగ్గా లేదట్టుంది, అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. సో ఎవరినైనా పిలవండి మాతాజీ. శ్రావణి మాతాజీ, శ్రావణి గంధర్విక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఫస్ట్ శ్లోక. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుచ్చవః మామకా పాండవక్షైవ కిమకుర్వత సంజయ. మళ్ళీ చదవండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుచ్చవః మామకా పాండవక్షైవ కిమకుర్వత సంజయ. మామకాః పాండవాశ్చైవ. క్షా లేదు అక్కడ, మళ్ళీ చదవండి. మామకాః పాండవాశ్చైవ. మామకాః పాండవక్షైవ కిమకుర్వతమ్మా. హరే కృష్ణ. పాండవాశ్చైవ. పాండవాక్షైవ ఓకే. కిమకుర్వత సంజయ. మళ్ళీ చదవండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుచ్చవః మామకా పాండవక్షైవ కిమకుర్వత సంజయ. ఓకే, అనువాదం చదవండి. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమున కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? ఓకే, అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక్క పదం చెప్పండి. ఇక్కడ ఎందుకు ధృతరాష్ట్రుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఏమి అర్థమైంది, ఒక్క మాటలో చెప్పండి. హరే కృష్ణ. ఎందుకంటే శ్రావణి మాతాజీ, మీ శ్రావణి. హరే కృష్ణ మాతాజీ. శ్రావణి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. తనయులు యుద్ధం చేయగోరు వారి సమకూడిన పిమ్మట ధర్మక్షేత్రమున కురుక్షేత్రము యందు మా తనయులు ఎందుకు సమకూరారు అని అడుగుతున్నారు మాతాజీ. ఎవరు అడుగుతున్నారు? ధృతరాష్ట్రుడు మాతాజీ. ఓకే, ఈ శ్లోకం నుండి మనకేమర్థమైంది? ఆయన ఏమడుగుతున్నాడో మనకు తెలుసు, దాని నుండి ఏదో ఒకటి నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాము? అమ్మ, ఇదేమో పెద్ద ఎగ్జామ్ అని కాదు, మీకు వస్తే చెప్పండి అంతే. యూ డోంట్ ఫీల్ బ్యాడ్, ఇలా అని ఏమనుకోవద్దు. మీకు ఏమొస్తే అది చెప్పండి. మనం నేర్చుకునేది ఏంటి? మనము లైఫ్లో ఉపయోగం ఉండాలని మనం ఏదైనా చేస్తాం. సో ఏదో చదివేసాము వినేసాము కాకుండా మనం ఏం నేర్చుకున్నాము ఒక్కసారి. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, కానీ ఎందుకు ఇలా అన్నాడు? పాండురాజు మరియు నా తనయులు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అలా? పాండురాజు పిల్లలని వేరు చేస్తున్నారు మాతాజీ. ఇక్కడ చేసి మాట్లాడాడు అంతే. మాట్లాడారు. నేను ఎందుకు పాండురాజు పిల్లలకి సింహాసనం కోసం వాళ్ళకి ఇవ్వాలి అనేసి, మా పిల్లలకే కావాలి వాళ్ళకి కాదు అనేసి మాతాజీ. వెరీ గుడ్. సో ఇది ఎక్స్ప్లెనేషన్. ఒక్క పదంలో చెప్పమంటే చాలా పెద్ద స్వార్థపరుడు అనుకోవచ్చు, లేదా ఒక అటాచ్మెంట్ అన్నమాట. ఏంటి, మోహం చెందుతున్నాడు ఆయన ఆ కుర్చీ మీద. అది మనం తెలుసుకోవాలి అంతే. అది మాత్రమే చెప్తే సరిపోతుంది. హరే కృష్ణ.
హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు, బాగా అర్థమైందని నాకు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ నైస్ శ్లోక నౌ 2.7. శ్రీదేవి అంగారం మాతాజీ. మనీషా మాతాజీ రాయండి. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్టార్ట్ చేయాలా మాతాజీ? 2.7. 2.7 కార్పణ్యదోషో ప్రహత స్వభావః పృచ్ఛామి తాం ధర్మ సమ్మూఢచేతః యచ్ఛ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తి హంసాది మాం త్వాం ప్రపన్నం. వెరీ గుడ్. అనువాదం చదవాలి మాతాజీ. అనువాదం చదవండి. అనువాదం చదివి ఏమర్థమైందో చెప్పేసేయండి. ఓకే మాతాజీ. నా ఎందలి కార్పణ్య దోషణం కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయము మోహము శాంతి చెంది శాంతిని కోల్పోయి తిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మికిలి హితకరము నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతును, దయచేసి నాకు ఉపదేశము కావింపు. అయితే అర్జునుడు యుద్ధం స్టార్ట్ చేసే ముందు యుద్ధ రంగంలో వాళ్ళ పితృదేవతలను భీష్మ మహాదేవుల వీళ్ళందరినీ చూసి భయపడి నేను వీళ్ళతో ఫైట్ చేయాలని చెప్పి ఆయన శాంతిని కోల్పోతాడు. శాంతిని కోల్పోయి నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కృష్ణుడిని అడుగుతాడు. నేను నీకు శరణాగతుడు అయ్యాను శిష్యుడిని, నాకు ఇప్పుడు నువ్వు ఉపదేశం ఇవ్వు, నేను ఏం చేయాలి అని చెప్పి కృష్ణుడికి శరణాగతి పొంది అడుగుతున్నాడు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో ఫస్ట్ దాంట్లోనేమో అటాచ్మెంట్, మోహం చెందడం. సెకండ్ ఇప్పుడు మనం నేర్చుకున్న దాంట్లో ఏంటి అంటే శరణాగతి. ఎప్పుడైనా భగవంతుడికి శరణాగతి అయినప్పుడు మనకి కొన్ని సమస్యలు అనేది తీరిపోతూ ఉంటాయి. మొదటి దానికి రెండో దానికి తేడా చూసుకోండి. మొదటిదేమో మోహం చేత అతను ధృతరాష్ట్రుడు నాకు నా కొడుకులకే సింహాసనం కావాలనుకున్నాడు. ఇక్కడ ఈయన మోహం అయిపోయి ఆ మోహాన్ని పోగొట్టు కృష్ణ, ఇప్పుడు నువ్వే నాకు గురువు, ఈ మోహాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో నాకు తెలియట్లేదు, నీ శరణాగతుని అని చెప్తున్నాడు. అంటే ఈ మోహం అనేది చాలా చెడు చేస్తుంది అని ఇక్కడ అర్జునుడు తెలుసుకున్నాడు. సో ఫస్ట్ దాంట్లో మోహం అనుకోవచ్చు, సెకండ్ మనం చదివిన శ్లోకాల్లో శరణాగతి. అంతే, సింగిల్ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకునేటట్టు చూసుకోవాలన్నమాట, ఓన్లీ సింగిల్ వర్డ్. సో ఎప్పుడైనా ఎవరైనా అడిగితే శరణాగతి అంటే 2.7 ఇప్పుడు ఎంత చక్కగా మనీషా మాతాజీ పాడేశారో అలా పాడడం మనము నేర్చుకోవాలి అందరం కూడా. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఉమా మాతాజీ. 2.11 శ్రీ భగవాను వాచ. ఉమా మాతాజీ. ఉమా ఐఫోన్ అన్న. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం. అశోచ్యాననస్వోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితః. హరి బోల్. నెక్స్ట్ అనువాదం. దేవాది దేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు పలికెను, ప్రజ్ఞను కూడిన పలుకుచూనే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించియున్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకించరు. ఏమర్థమైంది చెప్పండి. మీరు చెప్పగలిగితే 1 word లేదా 1 sentence, మొత్తం అనువాదం చెప్పకూడదు. కృష్ణ భగవానుడు ఇట్లా అంటుండు ఏమన్నా అర్జునితో, ఎందుకు దుఃఖిస్తున్నావు, మరణించిన వాళ్ళు మంచి మంచి పండితులే మరణిస్తున్నారు. సో వారు ఎవరైనా కానీ మరణిస్తారు, పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎందుకు అట్లా దుఃఖించుచున్నావు అని అంటుండు. ఓకే ఓకే మాతాజీ, మీరు కరెక్ట్ గానే చెప్పారు. అయితే ఇక్కడ శ్రీ భగవానుడు ఏమంటున్నాడంటే, అర్జునుడు ఏమేమో పలుకుతాడు ఆ ముందు శ్లోకాల్లో. మనం 2.11 ఇంపార్టెంట్వే తీసుకున్నాము. దీంట్లో ఏమంటున్నాడంటే, అసలు ఇది ఏడవాల్సిన విషయమే కాదు, మరణించిన వారి గురించి ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు. సో ఇక్కడ మరణించిన వారిని గూర్చి కానీ పండితులైన వారు శోకించరు అంటే పండితులు చనిపోవడం కాదు,
పండితులైన వారు అంటే కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు. అర్జునుడు మంచి జ్ఞానం ఉంది అని శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. కానీ ఆ టైంలో మోహం చెందుతాడంతే. సో, ఇక్కడ మనము ఈ 1 వర్డ్ ఆర్ 1 సెంటెన్స్ మనం నేర్చుకోవాలనంటే, పండితులనేవారు స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు. వాళ్ళు శోకించరు. దేని గురించి శోకించరు? మరణించిన వారి గురించి గానీ, జీవించి ఉన్న వారి గురించి గానీ. ఎవరి గురించి వాళ్ళు శోకించరు అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్. నాగలీల మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, ఉమా మాతాజీ. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అనువాదం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీను లేదు. ఇక ముందు భవిష్యత్తు నందు మనమెవ్వరము ఉండక పోవు. ఇక్కడ ఒక సింపుల్ వర్డ్ లో చెప్పాలి అంటే, శరీరము పతనముతో అన్ని నశిస్తుంది అని మనం అనుకోవద్దు. హరే కృష్ణ. మళ్ళీ ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మళ్ళీ ఒక్కసారి ఇంకోసారి ఆలోచించి ఒక వర్డ్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడ నీవు గాని నేను గాని ఎవరు ఎప్పటికీ అన్ని కాలంలో ఉంటూనే ఉంటాము. మన ఆత్మ శాశ్వతము, కానీ మన శరీరం ఇక్కడ శాశ్వతము కాదు. సో ఇప్పుడు ఇంతకు ముందు శ్లోకంలో చనిపోయిన వారు, ప్రాణాలు పోయిన వారి గురించి నువ్వు బాధపడుతున్నావు కదా. ఒక శరీరమే పోతుంది తప్ప ఆత్మ ఇంకెక్కడికో పోతుంది, కాబట్టి నువ్వు బాధపడే అవసరం లేదు అని. హరి బోల్ మాతాజీ. హరి బోల్. ఎస్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, సమయం గురించి నువ్వు వీళ్ళు అంటే ఈ ముసలి వాళ్ళని చూశారు కదా, గురువుని, ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, వీళ్ళందరినీ చూసి ఆయన బాగా వీళ్ళని నేను చంపలేను అని శరణాగతి పొందుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మొదలు పెట్టారనమాట మాట్లాడడం. నువ్వు ఎందుకలా పండితుల్లాగా మాట్లాడుతున్నావు? జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అస్సలు బాధపడరు, దుఃఖించరు అని ఇంతకు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారంటే, పూర్వము నేను నువ్వు వీళ్ళందరూ ఉన్నాము, ప్రస్తుతం మనమందరము ఉన్నాము, ఇంకా ముందు కాలంలో కూడా ఉండకపోము అంటే మనం ఉంటాము, మనమందరము కూడా భవిష్యత్తులో కూడా ఉంటాము, నువ్వెందుకు శోకిస్తున్నావు అని అంటున్నారనమాట. అంటే అన్ని కాలాల్లో మనం ఉంటాము, కాకపోతే ఇప్పుడు మాతాజీ చెప్పినట్లు ఏంటి అంటే దేహం మారుతుంది కానీ ఆత్మ మారదు. సో ఇప్పుడు దేహం ముసలిది అయిపోయింది, పోతే పోని వాళ్ళకి కొత్త దేహాలు వస్తాయి కదా, నువ్వు ఎక్కువ బాధపడకు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక వాక్యంలో కానీ ఒక దీనిలో చెప్పుకోవాలనంటే కూడా, నత్వేవాహం జాతునాసం తం త్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామ సర్వే వయమత పరం. ఆత్మకి చావు లేదు ఎప్పటికీ, అంటే భూత భవిష్యత్ కాలాల్లో ఎప్పటికీ ఉంటుంది అని చెప్పటం అన్నమాట. ఆత్మ గురించి చెప్తున్నారు. హరే కృష్ణ. చాలా ఇంపార్టెంట్. 2వ అధ్యాయంలోని ఆత్మ గురించి చాలా చెప్తారు. సో చాలా ఇంపార్టెంట్ 2వ అధ్యాయం. హరే కృష్ణ. ఇందిరాబోయిన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినాస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంత ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. అనువాదం మాతాజీ. దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచున్నట్లు జీవాత్మ కూడా మరణ సమయమున వేరొక దేహమును పొందును. అట్టు మార్పుచే ధీరుడెప్పుడు మోహము నొందడు. చెప్పండి మాతాజీ. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు ఏంటంటే, శరీరానికి బాల్యము, యవ్వనము, కౌమారము, మరణము అన్ని శరీరానికి ఉంటాయి కానీ ఆత్మకి ఉండవు. అలా అటువంటి జ్ఞానము ఉన్న ధీరుడెవడు ఇలాంటి మోహము పొందడు అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు మాతాజీ. ఏం చెప్దాం? ఒకటే వర్డ్ లో కానీ ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే ఆత్మ శాశ్వతం. ఆత్మ శాశ్వతం. ఓకే. సో దేహం మాత్రం
మారుతుంది, అంతే కదా? మారుతుంది. ఎస్ మాతాజీ. అంటే మన ఆత్మ మనం చిరిగిపోయిన వస్త్రాలను ఎలాగైతే మారుస్తామో ఆత్మ అనేది శరీరాన్ని ఆ విధంగా మారుస్తుంది. పాత వస్త్రం నుండి కొత్త వస్త్రంకి ఎలా మారుతామో పాత దేహం నుండి కొత్త దేహంకి వెళ్తుంది ఆత్మ. కాబట్టి విచారించక్కర్లేదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ శ్లోకంలో చెప్తున్నారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో ఇటువంటి వాళ్ళని ధీరులు అంటున్నాడు. అక్కడ పండిత అన్నాడు. పండితులు ఎప్పుడు కూడా మోహం చెందరు కదా, స్థిరంగా ఉంటారు. ఇక్కడ ధీరుడు ఎప్పుడు మోహమునుందడు అని చెప్తున్నాడు. సో ధీరుడు అని అంటే బాగా స్థిత ప్రజ్ఞ కలవాడు అనమాట. సో హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ. ఇది కూడా చాలా మంచి ఇంపార్టెంట్ శ్లోకం. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 2వ అధ్యాయం 2.14. మాత్రా స్పర్శు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాన్యో నిత్యం స్థాంసి తిక్షస్వ భారత. అనువాదం. కుంతి పుత్ర, సుఖ దుఃఖములు తాత్కాలికమైనటివి. తాత్కాలికమైనట్టి రాకయు కాలక్రమేణ వాటి పోకయు శీత గ్రీష్మ కాలంలో రాకపోకలు వంటివి. ఓ భరత వంశీయుడా, అవి ఇంద్రియానుభవముల వలన కలుగుచుండును. ఎల్లరును కలత నొందక వాటిని నశించుటకు నేర్చుకొనవలెను. హరే కృష్ణ మాతాజీ. సహించుట అమ్మా, నశించడం కాదు, సహించుట. ఓకే కదా, మీరు చదవండి. వాటిని సహించుటను ఎల్లరును కలత నొందక వాటిని సహించుటకు నేర్చుకొనవలెను. కొన్ని పదాలు మారుస్తారు ఎందుకు మాతాజీ? మార్చకూడదు. ఇక్కడ మాతాజీ జూమ్ చేసుకోలేదు, అది నేను అందుకే కనిపించలేదు. మీరు మరి హ్యాండ్ రేస్ చేస్తే వీటికి ప్రిపేర్ అయి ఉండాలి తల్లి. జూమ్ చేసుకొని ఇటువంటి చూడడం నేర్చుకోండి. ఓకే, సరే. మీకు ఒక వర్డ్ లో కానీ ఒక సెంటెన్స్ లో ఏమన్నా చెప్పగలరా? ఓకే మాతాజీ, చెప్పండి. అదే చనిపోయిన వాళ్ళ గురించి ఏడ్చడం వంటిది అలా చేయకూడదు, ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నాడు మాతాజీ. అంతేనా? ఇది ఇంత బాగా ద్వంద్వాలు వాడారు ఇక్కడ. కుంతి పుత్ర, ఇంద్రియాలను నిగ్రహపరచుకొని కాలక్రమేణా అవి మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు మాతాజీ. ఓకే, ఇంకెవరైనా చెప్తారా అమ్మా కరెక్ట్ మీనింగ్? నేను చెప్తాను మాతాజీ. మీరు మాట్లాడారు కదా ఇంతకు ముందు. ఎవరు పేరేంటి? లక్ష్మీ మాతాజీ. ఓకే, చెప్పండి. నేను సుఖ దుఃఖాలు తాత్కాలికమైనవి, వీటిని మనం పట్టించుకోవద్దు. అవి ఇంద్రియానుభవం వలన కలుగుతూ ఉంటాయి. వీటి కోసం మనం బాధపడకూడదు అని చెప్తున్నారు మాతాజీ. ఎవరు? లక్ష్మీ మాతాజీ మాట్లాడింది? అదే కదా, లక్ష్మీ జగదీష్ మాతాజీ. ఇక్కడ ఎంత బాగుంది కదా, ఇంకా కొంచెం ప్రయత్నం చేయండి. ఈ సుఖ దుఃఖాలు అనేటివి తాత్కాలికమైనవి, వీటి గురించి మనం కలత చెందకూడదు. అవి వస్తుంటాయి, పోతుంటాయి. ఇవి చలికాలం ఎండాకాలం లాగా అవి వస్తూ పోతూ ఉంటాయి. వాటి ప్రకారం అవి సీజనల్ లాగా ఇవి, వీటిల్ని మనము మనసులోకి తీసుకోకుండా మనం వీటిని ఇవి ఇట్లాగే వస్తుంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. ఇది కరెక్ట్ మాతాజీ. ఇక్కడ మనకి ద్వంద్వాలు ఉపయోగించారు చూడండి. సుఖ దుఃఖాలు, శీత గ్రీష్మాలు, ఈ రెండు చెప్తే సరిపోతుంది. ఎందుకు వాడారు అని అంటే మనకు వచ్చే కష్ట సుఖాలు ఎట్లాంటివి? ఎండాకాలము, ఈ చలికాలం లాంటివి. అవి వస్తాయి, వెళ్ళిపోతాయి, రాకపోకలు. ఇక్కడ ఏమని వచ్చింది?
వాటి రాకయు పోకయు, వెళ్ళిపోతుంటాయి వస్తుంది, వాటి గురించి ఎక్కువ కలత నొందకూడదు అని సహించడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. తాన్ తితిక్ష్వస్స, స్క్వశ్వ అనేది ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట. తాం తితిక్ష్వస్వ, ఈ వర్డ్ అంటే దాన్ని సహించడం హరే కృష్ణ. అది. సో హరిబోల్ మాతాజీ. ఎస్, నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ. జయశ్రీ మాతాజీ, మీకు అర్థమైందా మీరు అయ్యింది చెప్పింది? మాతాజీ, అయ్యింది మాతాజీ. నేను అది సుఖ దుఃఖాలు అని చెప్పాను కదా మాతాజీ, అవార్డు. ఓకే, సుఖ దుఃఖాల గురించి బాధపడకూడదు. ఓకే, హరిబోల్. నాకు వినిపించలేదు, మరి ప్రాబ్లం నాదే ఉండొచ్చు. నెక్స్ట్ హరే కృష్ణ. హరే కృష్ణ. నా జాయతో మ్రియతే వా కదాచిన్ న్యాయం భూత్వ భవితా వాన భూయం అజో నిత్యం శాశ్వతోయం పురాణో అన్యతే అన్యమాన్య శరీరే. హరిబోల్. అనువాదం చదవంటే మాతాజీ. చదవాలి మీకు ఏమర్థమైందో చెప్పాలి. ఆత్మకి ఎన్నడూను జననము కాని మరణం కాని లేదు. ఆత్మ జనింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అట్టి జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతన దేహం చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. హరిబోల్. ఆత్మకు ఇది జననము మరణము లేదు, దేహం ఒక్కటే చంపబడుతుంది. కాబట్టి దేహం చంపబడిన ఆత్మ చంపబడదు అని చెప్తున్నాను మాతాజీ. అంటే ఆత్మ నిత్యము, అంతే. ఆత్మ నిత్యము అని చెప్పుకుంటే సరిపోతుంది. దీన్ని హరిబోల్ మాతాజీ. రైట్, కరెక్ట్ చెప్పారు. నెక్స్ట్ అరుణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. టూ 2.22 అదే మేడం. అవునమ్మా. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహాది నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. ఎస్, హరిబోల్ మాతాజీ. అనువాదం చదవండి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములు ధరించున్నట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. వెరీ సింపుల్. ఇక్కడ మీరేం చెప్తారు? మనం మానవులు ఎలా మామూలు వస్త్రాలు విడిచి కొత్త వస్త్రాలు ఎలా ధరిస్తారో, ఆత్మ కూడా మన ముసలి దేహాన్ని వదిలి నూతన దేహాలలోకి వెళ్తుందని చెప్తున్నారా మాతాజీ. హరిబోల్ మాతాజీ. ఎస్. సో ఈ దేహం అనేది జీర్ణమైన వస్త్రాలు, నూతన వస్త్రాల కోసం దేహాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది అనేది గ్రహించాలి అని చెప్తున్నారు. హరిబోల్ మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. ప్రణామం. నెక్స్ట్ పి దేవి మాతాజీ. దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంతోపో నా శోషయతి మారుతః. హరిబోల్. అనువాదం. ఆత్మ ఎట్టి ఆయుధములు చేతను ముక్కలుగా ఖండించబడదు, అగ్నిచే దహించబడదు, నీటి చేత తడపబడదు, వాయు చేత ఎండుపడదు. అంటే ఆత్మ ఎప్పుడు ఆయుధాలతో ముక్కలవ్వదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి తడపబడదు. అదే దేహం వేరే వాళ్ళకి వెళ్తుంది కానీ మన శరీరం మాత్రం అలానే ఉంటది అని చెప్తున్నారు మాతాజీ. వాయువు కూడా ఎండబడదు. ఆత్మని ఎవ్వరు ఏమీ చేయలేరు. అంతే కదా? అవును మాతాజీ, ఆత్మని ఎవరు చేయలేరు, ఎవ్వరేం చేయలేరు అన్నమాట. ఆత్మ శాశ్వతము. హరిబోల్ మాతాజీ. నైస్. నెక్స్ట్ పద్మా జల్లిపల్లి మాతాజీ. హరిబోల్. నా పేరు వచ్చిందా ఎవరికో? పద్మా జల్లి. కొత్తగా వచ్చారా మాతాజీ మీరు? సరే చదవండి. చేసుకోండి మాతాజీ.
ఆప్షన్ ఉంది. పద్మ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. వచ్చారు. చేసుకుంటారు. తాతకి ద్రుహో మృత్యు ద్రుహం జన్మ మృత్యస్య చ తస్మాదపరిహాత్యర్థ్యం నత్వం శోచితుమర్హసి. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరియు మరణం పిదప జన్మము తప్పదు. అందుచేత పరిహరించుట వీలు కాని ఈ విదిత్య ధర్మ నిర్వాణము నందు నీవు దిక్కింపరాదు. పుట్టినవాడికి మరణము తప్పదు, మళ్ళీ మరణించిన వాడికి జన్మము తప్పదు. దీనికోసం నువ్వు ఎటువంటి బాధను పడొద్దని కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. హరి బోల్. సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు, ఒక్క వర్డ్ కానీ ఉన్నదే అనువాదం ఒక్క సెంటెన్సే ఉంది. ఇంకా కూడా మనం ఏం చెప్పాలి అని అంటే ఏమన్నా చెప్తారు? ఆత్మకు ఎటువంటి మరణము జననము లేదు. అది మనసు శరీరముతో పుడతాడు, శరీరంతో చచ్చిపోతాడు, కానీ ఆత్మ ఎటువంటి మరణ జననాలకి ఎటువంటి తావు లేదని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. అందుకనే నీ విద్యుక్త ధర్మాన్ని నీవు నిర్వహింపుము అంటే మన పనులు మనం చేసుకోవాలి, చింతించుకుంటూ కూర్చోకూడదు అని చెప్తున్నాడు. హరిబోల్ మాతాజీ బాగా చదివారు, బాగా చెప్పారు. నెక్స్ట్ ఇందాక బబితా మాతాజీ హ్యాండ్ రైస్ చేసి డౌన్ చేశారు మాతాజీ. చెప్పండి మాతాజీ. బబితా మాతాజీ ఎవరు లేకపోతే మళ్ళీ రిపీట్ చేయండి మాతాజీ. సేమ్ బబితా మాతాజీ వచ్చారు మాతాజీ. ఓకే. బబితా మాతాజీ నేను ఫస్ట్ టైం చదువుతున్నాను, ట్రై చేస్తాను మాతాజీ. చేయండి. పోనీ హిందూ మాతాజీ చదువుతారా? ఏమన్నారు? బబితా మాతాజీ టైం తీసుకుంటాను చదువుతానన్నారు. ట్రై చేస్తాను. అనుధ్యాయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓకే. హరిబోల్ మాతాజీ. భరత వంశీయుడా, దేహమందు వసించు దేహి ఎన్నడూను చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖింపనవసరం లేదు. హరిబోల్. సో ఏం చెప్పగలుగుతారు మీరు దీంట్లో? అర్థమైంది? అర్థమైంది మేడం మాతాజీ. భరత వంశీయుడు దేహమందు వసించు దేహి అంటే మనలో ఉన్న ప్రాణం ఎప్పటికీ నశించబడదు, ఆత్మ. దేహి అంటే ఆత్మ ఎప్పుడు చంపబడదు. కావున ఏ జీవిని కూర్చి నీవు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. హరిబోల్ మాతాజీ. ఇందాకేమన్నారు? కొయ్యలేరు, చంపలేరు, తడపలేరు అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఆత్మ అంటే దేహి అని అంటున్నారు. ఇంకో వర్డ్ ఇచ్చారు ఆత్మకి. సో అది ఎప్పటికీ చంపబడదు, అందుచేత నువ్వు బాధపడద్దు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. హరిబోల్ మాతాజీ. నెక్స్ట్ హిందూ మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. నేహా విక్రమ నాశోస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరిబోల్. అనువాదం. ఈ ప్రయత్నము నందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహోత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. ఏదైతే ప్రయత్నమునందు అంటే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు అని చెప్తున్నారు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి మహోత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. అంటే ఏదైతే భయము నుండి భయము పోయి పురోగతి సాధించును అని భయము నుండి మానవుని రక్షించి పురోగతి సాధిస్తుంది అని చెప్తున్నారు మాట. ఎప్పుడు భక్తిలో ఉన్నట్లయితే భగవంతుడు చెప్పినవి గుర్తుంటాయి అన్నమాట. సో ఇవి దీంట్లో నష్టం కానీ ఇప్పుడు మనం ఇవి తెలుసుకోవడం వల్ల ఒక నష్టం కానీ లాభం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఒక్కటే ఏంటంటే మహత్తరమైన పురోగతి అంటే ముందుకు వెళ్ళడానికి. ఇప్పుడు ఎవరో ఇంట్లో బాగలేరు, వాళ్ళు చనిపోయారు అన్నప్పుడు వాళ్ళ గురించి అస్సలు బాధపడద్దు అని కాదు, రక్త సంబంధము అది వేరే విషయం. కానీ అదే విషయంలో భయపడుకుంటూ ఉండేది అవసరం లేదు. పురోగతి చెందుతారు మీరు అంటే ఆ భయం నుండి ముందుకు వెళ్ళే
ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ సీతా మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖాహనంతాచ బుద్ధయో వ్యవసాయినా. అనువాదం. ఈ హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. ఈ మార్గమునందున్న వారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. ఈ మార్గం అంటే మాతాజీ మనం కృష్ణ కాన్షియస్ లో ఉంటే స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాం. అది భగవంతుని నమ్ముకొని ఉంటాం. ఓ కురునందన, ఓ కురు వంశీయుడా అని, అంతే కదా మాతాజీ. స్థిర నిశ్చయం లేని వారి బుద్ధి స్థిరంగా ఉండాలి. మన బుద్ధి ఎప్పుడు అటు ఇటు వెళ్ళకూడదు అని అర్థం. అంతేనా మాతాజీ? అంతే అంతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. మీరు విడమర్చుకొని మంచిగా అర్థం తీశారు. హరి బోల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్యం అంటే భగవంతుడి మార్గంలోనే ఉన్నాం కాబట్టి స్థిరంగా ఉండగలుగుతాము అని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. విజయమాతాజీ. విజయమాతాజీ. కే విజయమాత. కే విజయమాతాజీ. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. హరి బోల్ మాతాజీ. చాలా చక్కగా చదివారు. అనువాదం చెప్పండి. అనువాదము. భోగానుభవమునందును లౌకిక సంపదలందును మిక్కిలి ఆసక్తులై వానిచే మోహ పరావశులగు వారి మనస్సునందు భగవానుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. అంటే నాకు అర్థమైనది, బాహ్యమైన సంపదలలో అంటే మన భోగ అనుభవము సుఖాన్ని అనుభవించడంలో ఆసక్తులై ఉన్న వాళ్ళకి ఇందులో ఎక్కువ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం అనుకునే మనస్సున్న వాళ్ళకి భగవానుని యొక్క భక్తి చేయాలి, భగవంతుడి సేవ చేయాలి అనే యొక్క ఆలోచనలో స్థిరమైనటువంటి నిశ్చయము అంటే ఆయన డెసిషన్ తీసుకోలేకపోతారు, స్థిరంగా ఉండలేరు ఆ నిశ్చయంలో, ఆ ఆలోచనలో. హరి బోల్ మాతాజీ. అయితే ఇక్కడ నిశ్చయం అంటే నిశ్చయముగా, పర్ఫెక్ట్లీ, సర్టన్లీ అని అర్థం. సో ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే లౌకికమైన అంటే ఈ భౌతికపరమైన సంపదలను వీటి మీద ఆసక్తులైన వారికి భక్తియుక్త సేవ మీద అసలు ఉండదు అని చెప్పేస్తున్నారు. నిశ్చయంగా చెప్తున్నారు భగవంతుడు. భక్తి కలగాలంటే ఈ భౌతిక విషయాల మీద ఆసక్తి తగ్గుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి భక్తి అనేది వస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. హరే కృష్ణ. ఇక్కడ మనం 1 లైన్లో 1 వర్డ్లో చెప్పుకోవాలని అంటే భోగానుభవము అని అంటున్నాడంటే ఆ భౌతిక విషయాల పట్ల మనకి ఆసక్తి ఉండకూడదు. అంతే, అంతవరకే అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ జి లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. త్రైగుణ్య విషయ వేద నిశ్చయగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అనువాదం. వేదముల ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు కమ్ము. సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమములనేది చింతల నుండి విడివడిన వాడివై ఆత్మనిగుడవు కమ్ము. ఆత్మనిష్ఠుడవు కమ్ము. సారీ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఏం అర్థమైంది? ఇలా సుఖ దుఃఖములు, సుఖం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు ఒకే రీతిగా ఉండమని, మరియు త్రిగుణములకు సుఖ దుఃఖాల నుండి
ఇంకా యోగక్షేమాలు అనేది చింతలు అంటే ఆ బాధలు ఉంటాయి కదా కొన్ని, చింతల నుండి కూడా ఆత్మనిష్ఠుడవై ఉండుము. దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. బాధలు వచ్చేవి త్రిగుణాల వల్ల అని చెప్తున్నారు ఇక్కడ. సో త్రిగుణాలు ఏంటి చెప్పండి? రజోగుణము, తమో గుణము, సత్వగుణము. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుధా మాతాజీ. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। धन्यवाद प्रणाम माता जी। यावानर्थ उदापाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। అనువాదం చదవండి మాతాజీ. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలముచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. హరి చెప్పండి ఏమర్థమైంది? చిన్న నూతి వలన కలుగు ప్రయోజనాలన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయము నందలి జలము చే సిద్ధించినట్లు అంటే వేదముల సమస్య అంటే చిన్న నూతి వలన పెద్ద జలాశయము. చిన్న నూతిలో నీళ్ళే ఉంటాయి, పెద్ద జలాశయాల్లో కూడా నీళ్ళే ఉంటాయి. ఇక్కడ ఒక గ్లాస్ నీళ్లు తాగుతాం, అక్కడ కూడా తాగొచ్చు అని చెప్తున్నారు. సమస్త ప్రయోజనములు అంతరార్థం గ్రహించిన వాడిని అది సిద్ధించునంటే కలుగు. చిన్న చిన్న వేదాలు చదివినంతనే మనకి సమస్త ప్రయోజనాలు అవన్నీ కూడా మనకి తెలుస్తాయి అని చెప్తున్నారు. అంటే వేదాలను గ్రహించినప్పుడు మనకి అన్ని కూడా తెలిసిపోతాయి. జలాశయం వంటిది అని అర్థం. మీకు అర్థమైందా మాతాజీ? బాగా చదివారు. అర్థమైంది, కానీ సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనం అనేసరికి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను మాతాజీ. ఇప్పుడు చెప్పండి. అదే చిన్న నూతి గాని పెద్ద నూతి జలాశయాలు గాని ఏ నీళ్ళైనా జలము చే సిద్ధించినట్లు వేదము సమస్త ప్రయోజనములు అంటే ప్రయోజనాలని అంతరార్థం గ్రహించాలి అని చెప్తున్నారు. హరి బోల్ మాతాజీ. వచ్చేసింది చూసారా? అలా 2-3 సార్లు చదివితే వచ్చేస్తాయి అన్ని. అవును మాతాజీ. నెక్స్ట్ కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విషయ వినివర్తననే నిరాహారస్య దేహినః. ఎవరు చదువుతున్నారు? పక్కన చదవకూడదమ్మా అలాగా. పద్మ మాతాజీ మీరు నేను మ్యూట్ చేసిన అన్మ్యూట్ చేసుకొని చదివేశారు. పర్వాలేదు, ఇట్స్ ఓకే అమ్మా. వాళ్ళని ప్రయత్నం చేయనిద్దామని ఈ రోజు పెట్టాము స్పెషల్ క్లాస్ లాగా. ఓకే మాతాజీ, మీకు కూడా ఛాన్స్ వస్తుంది మాతాజీ మళ్ళీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. విషయాః వినివర్తనే నిరాహారస్య దేహినః రసవర్ణం రసో పరం దృష్ట్యా నివర్తతే. హరి బోల్ మాతాజీ. ఒక్కొక్క వర్డ్ చదువుకుంటే నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు అనువాదం చదవండి. అనువాదం. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించుకొనబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలుచుయుండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసస్వాధీనం పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. హరి బోల్. ఏమర్థమైందో చెప్పండి. అర్థం. బద్ధజీవులు అంటే మనందరం ఇంద్రియ భోగాల నుండి అన్ని నిగ్రహించుకోవడం అంటే అదే ఇచ్చుకుంటాం వల్ల మన కృష్ణ చైతన్యంలో ఉంటే అన్ని కూడా కృష్ణుడు రుచి మీరు చెప్పడం మాత్రం. హరే కృష్ణ. ఇప్పుడు ఇంద్రియ భోగాలు అంటే బాహ్యంగా మనకి ఇవి అవి కావాలని కోరికలు పుడుతూ ఉంటాయి కదా తల్లి. అవన్నీ అదొక రుచి అన్నమాట. పొద్దున్న లేస్తే మనకి చీరలు కావాలి, నగలు కావాలి, గిన్నెలు కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, ఇదే ఉంటది. అవునా?
సో అవునండి. ఇలాంటి రుచి మంచిది కాదు. కృష్ణ చైతన్యం చైతన్యంలో ఉంటే రసాస్వాదన అంటే కృష్ణ చైతన్య యొక్క రసాన్ని ఆస్వాదించినప్పుడు, ఆ భక్తిని మనం తీసుకున్నప్పుడు వీటన్నిటి మీద రుచి ఉండదు అని చెప్తున్నారు. సింపుల్. భక్తి అలా. పెరుగుతుంటే భౌతికం వద్దు. భక్తి తగ్గుతుందంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇట్స్ వెరీ సింపుల్. మనమే ఇప్పుడు రోజు జపం చేస్తున్నాం, క్లాసులు వింటున్నాం. భక్తి మనది మనం టెస్ట్ చేసుకోవాలంటే మన కోరికలు ఎలా ఉన్నాయి? ఎక్కువైతున్నాయా? తక్కువైతున్నాయా? అది చూసుకోవాలి. అంతే చెప్పారు ఇందులో. అలా. అంటే ఈ కృష్ణ చైతన్యం పెరిగే కొద్దీ ఏమవుతుంది? కోరికలు తగ్గిపోవాలండి. ఆ! భక్తిలో అంతే ముందుకెళ్ళాలి. అంతే. ఇక్కడ అంతే. మనకి తెలిసింది. విషయ అంటే భౌతిక విషయాలన్నమాట. అలా. ఓకే. ఆ! హరి బోల్ మాతాజీ. అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే నెక్స్ట్ కృష్ణ. పద్మ నెక్స్ట్. జల్లిపల్లి మాతాజీ. ఓకే. రిపిటేషన్ కదా ఇందాక ఆ, చదివారు. రిపీట్ అండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేనోపజాయతే సంగస్తాన్ జాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. హరి బోల్. ఇంద్రియార్థముల గూర్చి ధ్యానించినప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామమును జనించును, కామము నుండి క్రోధము జనించును. మనం ఇంద్రియార్థాల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటే మనకి దానితో అది ఆసక్తి పెరిగిపోయి దానివల్ల మనకి కామము, క్రోధము, కోరికలు అన్ని పెరిగిపోతూ ఉంటాయి. మన ఇంద్రియార్థముల గురించి ధ్యానించకుండా ఉండాలి ఎప్పుడు. దాన్ని ఓకే. సో దాని గురించి మనం ఆలోచించకుండా ఉండాలి. ఇంద్రియార్థముల గురించి ఎప్పుడు ఆలోచన మన మనసులో ఉండకూడదు. ఓకే. ఉండకూడదు అని ఏం చెప్పలేదు ఇక్కడ అనువాదంలో. కృష్ణుడు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయం చెప్తాడు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంద్రియాల వల్ల కామం, కామం నుంచి క్రోధం. అంతే. అక్కడి వరకే చెప్పారు. ఆసక్తి ఉండకూడదు, ఉన్నదా అనేది ఏమీ లేదు. ఆసక్తి ఎలా పెరుగుతుంది అని చూపించారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. మీరు అడ్వాన్స్డ్‌గా ఆన్సర్ చెప్పేశారు. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో వస్తది అది. నెక్స్ట్ పుష్పలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇది కొంచెం కష్టంగా ఉంది. వేరే శ్లోకం చదువుతాను మాతాజీ. అవునా? పోనీ అనువాదం చదవండి. మాతాజీ. క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహం వలన శృతి భ్రాంతికి గురి అగును. శృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. వెరీ నైస్. చెప్పండి ఇప్పుడు ఏమర్థమైందో. క్రోధం వలన మోహము కలుగును. భ్రాంతి, భ్రాంతిసే బుద్ధి పోతుంది. బుద్ధి పోయినప్పుడు ఏమవుతుంది? సంసార సాగరంలో పడిపోతారు. అంతే. వెరీ సింపుల్. అవునా? ఈ సంసార సాగరం నుండి మనందరం బయటపడడానికే కృష్ణ చైతన్యం వచ్చామన్నమాట. అంటే భగవంతుని పట్టుకోవడం. రైట్. సో ఇక్కడ క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇలా ఉంది శ్లోకం. అంటే ఈ క్రోధం వల్ల మోహం వల్ల భ్రాంతి వల్ల స్మృతి, బుద్ధి నశించిపోతుంది. సో ఆ బుద్ధి నశించినప్పుడు మానవుడు సాగరంలో పడిపోతాడు. సాగరం నుండి తేలాలంటే ఏం చేయాలో చెప్పండి మాతాజీ. సాగరం నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి? భక్తి మార్గంలోకి హరి బోల్. అంతే. ఆ పద్యం గురించి, ఆ శ్లోకం గురించి. నెక్స్ట్ ఇంద్రబోయిన మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవిధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. అనువాదం. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి పొందిన మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించడం ద్వారా విషయములను కలిగిన వాడు ఆగు మానవ భగవానుడి సంపూర్ణ కృపను పొందగలుగును. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో భగవానుడు చెప్తున్నారంటే రాగము ద్వేషము అనే విషయాల నుండి మనం విముక్తి పొందాలంటే భగవంతుని ఇంద్రియ నిగ్రహమును నిబంధనలను అనుసరిస్తే మనకి
ఉండగలము అని చెప్తున్నారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. మీ ఫోన్ డైరెక్ట్ లో మాట్లాడితే ఇలాంటి కొంచెం డిస్టర్బెన్స్ ఉందంతే. బాగా చెప్పారు, కరెక్ట్. భగవంతుడి కృప కావాలంటే రాగద్వేషాల నుంచి దూరం, అంటే ఇంద్రియాల్ని నిగ్రహించుకోవాలి అంతే. ఒక తాబేలు ఉదాహరణగా తీసుకున్నాం కదా, అదే. సో నెక్స్ట్ మనీష మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యజ్ఞార్థాత్ కర్మణ్యో నృత్య లోకాయం కర్మ బంధనః తదార్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార. ఏం చదివాము ఇక్కడ? 69 ఉంది కదా. యా నిశా సర్వభూతానం. స్క్రీన్ మీద స్క్రీన్ మీద చూసి చదవండి. యాని సా సర్వభూతానాం తస్యం జగతి సంయమి యాస్యం జాగ్రతి భూతాని సా నిసా పశ్యతో మునిః. అనువాదం. సర్వజీవులకు ఏది రాతియో అది ఆత్మ నిగ్రహము కలవనికి మేలుకొని ఉండును సమయము. సర్వజీవులు మేలుకొలియుండి సమయము అంతర్ముఖుడైన ముఖానికి రాత్రి సమయము. మునికి అంతర్ముఖుడైన రాత్రి సమయము. అంటే జనరల్ గా అన్ని జీవులు ఎలా ఉంటాయంటే ఈ మన ఈ బుద్ధి పైన మనం ఈ జ్ఞానేంద్రియాల పైన ఆధారపడి ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏది నిశ్చయం అనేది తెలియదు. కానీ సర్వశ్రేష్ఠుడైన మునికి ఏ రాత్రి సమయమైనా అది శ్రేష్ఠ సమయం అని ఉపయోగించుకొని ఆయన కర్మలు చేస్తారు మరి. హరి బోల్. ఆయన తపస్సు చేసుకోగలుగుతాడు అనమాట. హరి బోల్. చేయండి మాతాజీ. ఇంకా అనువాదము అర్థము ఏం చెప్పక్కర్లేదు, ఓన్లీ శ్లోకాలు చెప్పండి. హరి ఓన్లీ శ్లోకాలే. హ్యాండ్ రైజ్ చేయండి. 3.9. జయశ్రీ మాతాజీ. చదవాలా మాతాజీ? హరే కృష్ణ. 3.9. యజ్ఞార్థో కర్మణో నత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగమ సమాచార. హరి బోల్. అరుణ మాతాజీ. నెక్స్ట్ అరుణ మాతాజీ. మాతాజీ. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్యన్య సంభవః యజ్ఞ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఇందు మాతాజీ. ఇందు మాతాజీ. యద్యదాచరతి శ్రేష్టస్తత్త దేవతరో జనః స యత్ప్రమాణం కురతే లోకస్తు ధనువర్తతే. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ దేవి మాతాజీ. హరే కృష్ణ మాత. ప్రకృతి క్రియమానాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. హరి బోల్. బాగా చెప్పారు. మనీషా మాతాజీ. మనీషా మాతాజీ. హరి బోల్. ఓకే. కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాన్ ఉవాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాసనో మహాత్మా మహాపాపాత్మ పాపాత్మ లేదమ్మా, తాలేదు, పాప్మ. మహాసనో మహాపాప్మ విద్యై నమిహ వైరితం. ఒకసారి చదవమంటారు మాతాజీ? శ్రీ భగవాన్ ఉవాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాసనో మహాపాపాత్మ విధై నమిహ వైరినం. ఓకే మాతాజీ, మీకు ఇక్కడ తా అనేది వచ్చేస్తుంది, పాప్మా అని, అదొకటి నేర్చుకుంటే సరిపోతుంది. హరి బోల్. పాప్మా
మహాసనో మహాపాప్మా మహాసనో మహాపాప్మా విధేనమి వైరిణం. వైరిణం. మనీషా మాతాజీ వచ్చారా? మాతాజీ నాగలీల ఎవరితో ఓకే వచ్చారు. అన్మ్యూట్ చేసుకోలేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్కసారి చూడరా హరే శ్రీదేవి? కృష్ణ మాతాజీ పిలిచారా నన్ను? మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా మాతాజీ. ఓకే మాతాజీ చదవాలా? 4.1 చదవండి. 4.1 శ్రీ భగవాన్ ఉవాచ ఇవం విశ్వతే యోగం ప్రోక్తవానహం వ్యయం దివస్మాన్మానవే ప్రాహ మనురిక్ష్వవే బ్రవీత్. హరి బోల్. ఉమా మాతాజీ మీరేం చదవట్లేదు? నెక్స్ట్ నాగలీల మాతాజీ, తర్వాత హండ్రెడ్ చేసిన మాతాజీ నాకు పిలుస్తున్నా మాతాజీ. ఓకే. ఏవం పరంపరా ప్రాప్తిం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహాతాః యోగో నష్టః పరంతప. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. ఉమా మాతాజీ. హరే బోల్ మాతాజీ. హరి బోల్. స ఏవాయం మాయతేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేత్యదుత్తమం. హరి బోల్. నెక్స్ట్ పేరిం దేవి మాతాజీ. పేరిం దేవి. హరే కృష్ణ మాతాజీ. హరే అజోపి సన్నవ్య ఆత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామాత్మ మాయయా. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హేమరాణి మాతాజీ. నెక్స్ట్ మంచి శ్లోకం హరే వచ్చేసింది. కృష్ణ. హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి బోల్. ఇంద్రబోయిన మాతాజీ. ఓ ఇంత ఈజీ శ్లోకం తీసుకున్నారా మాతాజీ? చదవండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే 4.9 జన్మ కర్మ చ మే దివ్యం మేవా యో వేత తత్వతః తత్వా దేహ పునర్జన్మ నేతి మామేతి సోర్జున. హరి బోల్. నెక్స్ట్ అరుణ మాతాజీ. అరుణ. లక్ష్మీదేవి మాతాజీ. అరుణ మాతాజీ లేకపోతే లక్ష్మీదేవి మాతాజీ. ఉన్నాను మాతాజీ, స్క్రీన్ ఉన్నారా? రావట్లేదు. ఓకే, చేయండి. అరుణ మాతాజీ చేయండి. ఒక్క వీతరాగ భయ క్రోధ మన్మయా మాముసాశ్రితః వహచో జ్ఞాన తపసా ఊదా మద్భావమాగతః. హరి బోల్. లక్ష్మీ మాతాజీ. నెక్స్ట్ ఏ యదా మాం తదైవం వదామహ్యం మమ భక్తానువర్తనే మనుష్యాణాం పార్థ సర్వస్వం. హరి బోల్ మాతాజీ. సీతా మహాలక్ష్మి మాతాజీ. మాతాజీ మా పేరు లేదా దీంట్లో? ఎవరు? కృష్ణకుమారి మాతాజీ. లైన్ గా పిలుస్తున్న, హ్యాండ్ రైజ్ లేదు కదా, అందుకే పిలవట్లేదు. హ్యాండ్ రైజ్ చేశాను మాతాజీ, నాది కారు దాని లోపల ఎందుకో మరి నాకు అర్థం కాలేదు అది. అయ్యో మాతాజీ పిలవండి. శ్లోకం అవగానే కృష్ణ కుమారి కాదు, కుమారి అని రాశారు. హరే కృష్ణ. కుమారి అని ఉంది, ప్లస్ 2 నేమ్స్ ఉన్నాయి. కృష్ణ కుమారి అని ఉంది. ఓకే, ఇప్పుడు లక్ష్మీదేవి మాతాజీ తర్వాత సారీ ఎవరిని పిలిచాను? సీతా మహాలక్ష్మి మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః
తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. హరే హరి కృష్ణ హరి మాతాజీ. బోల్ మాతాజీ. హరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు కుమారి మాతాజీ. మరి కాదు మాతాజీ, నా పేరు కృష్ణ కుమారి. కుమారి ఉన్నది, కృష్ణ కుమారి ఉన్నది, రెండు ఉన్నారు మాతాజీ మీ దగ్గర. అదే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని పిలుస్తున్నా మాతాజీ. అక్కడ లేదు కదా, చూస్తాను మాతాజీ. ఓకే ఓకే చేయండి మాతాజీ, మీరు చేయండి. ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయడం అవ్వట్లేదు అంటున్నారుగా, హరే కృష్ణ మాతాజీ. తద్విద్ధి ప్రణిపాతేన పరిపక్షేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తు తత్వ దర్శినః. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గణి హస్తిని సుని సేవా స్వేపక్షే చ పండితః సమదర్శని దర్శనః. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. 5.22 यो हि స్పర్శ వస్తలేదు మాతాజీ. ఇది నెక్స్ట్ ఎవరికైనా చెప్పండి అమ్మా. మనీషా మాతాజీ చదవండి. మాతాజీ 5.29 చదవాలా, ఈ 22 చదవాలా? 22 చదవండి. ఓకే మాతాజీ. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖ యోగానాయ ఏవ తే అద్యండవంతాః కౌంతేయ నా తేషు రమతే బుధః. దుఃఖ యోనయ. ఓకే, దుఃఖ యోనయ. సుధా మాతాజీ. యోగా అని చదివినట్టు వినిపించింది నాకు. హరి బోల్. సుధా మాతాజీ. సుధా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సౌహృదం సర్వభూతానాం మాం శమంతి ముచ్యతి. హరి బోల్. సీతా మహాలక్ష్మి మాతాజీ. చాలా మంచి శ్లోకం వచ్చింది మళ్ళీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 6.17 మాతాజీ. అవునండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరి బోల్. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రాప్య పుణ్యా కృతం లోకానుష్యత్వ శాశ్వతీ సమః శుచీనాం శ్రీమతం గేహే యోగ భ్రష్టో బీజాయతే. హరి బోల్ మాతాజీ. మెల్లిగా చదివి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటున్నా మాతాజీ. హరే బాగా చదివారు. నెక్స్ట్ ఇందిరా పోయినా మాతాజీ. యోగి మమపి సర్వేషాం తేనార్తనాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. పద్మజల్లిపల్లి మాతాజీ. పద్మజల్లిపల్లి మాతాజీ. ఓకే ఓకే. మనీషా మాతాజీ. మళ్ళీ రిపీటెడ్ వీళ్ళే ఉన్నారు మాతాజీ కొత్తగా. పర్వాలేదు పర్వాలేదు. కవర్ దే ఆర్ లిస్నింగ్. మనీషా మాతాజీ. మనీషా మాతాజీ. మాతాజీ నేను చెప్తాను మాతాజీ. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యతి సిద్ధయా యతతామపి సిద్ధానం కచ్చిన్మానం వేతి తత్వతః. హరి బోల్. ఇప్పుడు మనీషా మాతాజీ కాదు కదా. హరే కృష్ణ మాతాజీ. నేను పిలిచినప్పుడే మీరు మ్యూట్ ఓపెన్ చేసుకోండి మాతాజీ, లేకపోతే కన్ఫ్యూజన్. మాతాజీకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు రిపీట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. సో నేను ప్లీజ్ పేరు పిలిచిన వాళ్ళు మాత్రమే రండి దయచేసి. మనీషా మాతాజీ మీరు మంచిగా నమ్రతగా ఉన్నారు కదా, మీకు 2 ఛాన్సులు. ఈ శ్లోక నెక్స్ట్ మీరు చదవండి. మనీషా మాతాజీ 7.4 మాతాజీ. ఇప్పుడు దీని తర్వాత కూడా మీరే చదవాలి. చదవండి. ఓకే మాతాజీ. భూమిరాపో నలో వాయం కం మనో బుద్ధిరేవ చ అహజ్జకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా. హరి బోల్. 7.5.
अपरेयमितस्वान्यां प्रकृतिं विद्ये परं जीवभूतां महाबाहूययोदं ध्यारते जगत्। हरि बोल। జై శ్రీ మాతాజీ. ఓకే, జై శ్రీ మాతాజీ. మత పరతత్వ నాణ్యత్ కచ్చిదస్య ధనుంజయ మయా సర్వమిదం ప్రోక్తం సూతే మణి గణా ఇవే. కుమారి మాతాజీ. హరే కృష్ణ. ఉండండి ఒక్క నిమిషం. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ వింటున్నారా? మాతాజీ. ఒక్కొక్క పదమే చదవండి, ఒక్కటే చదవండి, పదం కూడా కాదు, అక్షరం. మత్తః పరతరం. అదే మరి మీరు కలిపి చదువుతున్నారు కాబట్టి అక్కడక్కడ పోతున్నాయి. ఒక్కటి చదవాలి. మత్తః పరతరం తరం నాణ్యత్. కచ్చి ఎక్కడుందమ్మా? నేను చెప్తుంటే మీరు ఎందుకు పరిగెడుతున్నారు? మీ ఫోన్ కూడా డిస్టర్బెన్స్ ఉంది, ఫోన్ సెట్ చేసుకోండి. ఓకే. కించి హీ సున్నా ఉంటే కిమ్ అవుతుంది. చి కించి దస్తి ధనంజయ. అలా ఒక్కొక్క అక్షరం చదవండి అమ్మా, మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. హరే కృష్ణ. కుమారి మాతాజీ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే దైవీ హేష గుణమాయి మాయా దురత్యయ వెరీ గుడ్. మామేవా ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. హరి బోల్. హరే కృష్ణ. ఇందిరా బోయిన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు రెండు చదవండి మాతాజీ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరి బోల్. అరుణ మాతాజీ. బోయిన మాతాజీని రెండు చదవమన్నాను. ఓకే. నెక్స్ట్ కృష్ణ భజంతే మాం జనాః సుకృతి. చెప్పండి మళ్ళీ చదవండి మాతాజీ. డిస్టర్బెన్స్ ఎక్కడ నుండో వస్తుంది మాతాజీ. అదే అరుణ మాతాజీ మ్యూట్ ఓపెన్ అయింది. ఓకే మాతాజీ, మీరు చదవండి. ఇందిరాబోయిన చతుర్విధ భజన్. ఆగండి మాతాజీ ప్లీజ్. ఇందిరాబోయిన మాతాజీని పిలుస్తున్నా. చదువుతాను మాతాజీ. ఎస్ మాతాజీ. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థే జ్ఞానే చ భరతర్షభ. థ్యాంక్ యూ మాతాజీ. అరుణ మాతాజీ ఇప్పుడు చదవండి మీరు. మాతాజీ. మాతాజీ చదవండి. బహునాం జన్మనామంతే. మాతాజీ. బహునాం జన్మనామంతే జ్ఞానం వాన్మం ప్రబధ్యతే వాసుదేవః సర్వమితి సా మహాత్మా సుదుర్లభః. హరి బోల్ మాతాజీ. నెమ్మదిగా అయినా కరెక్ట్ చదివారు. హరి బోల్. నెక్స్ట్. ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 7.25 మాతాజీ. అవునమ్మా. నహం ప్రకాశః సర్వస్య యోగమాయాయ సమావృతః మూఢోయం నాభిజానతి లోకో మామజమవ్యయం. హరి బోల్. సీతామహాలక్ష్మి మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 7.26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అలా చదవాలి ఒక్క వర్డ్.
నెక్స్ట్ లక్ష్మీ జగదీష్ మాతాజీ. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరి బోల్. హిందూ మాతాజీ. హిందూ మాతాజీ. ఓకే. సుధా మాతాజీ. సుధా మాతాజీ ఉన్నారా? ఓకే. మనీషా మాతాజీ. ఏషం తత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహని కర్మత్త భజంతే మాం దృఢవ్రతః. నాగలీల మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 8వ అధ్యాయము 5వ శ్లోకం. అంతకాలేశ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సముద్భావం యాతి నత్వ సంశయః. హరి బోల్. హిందూ మాతాజీ. ఓకే. ఇందిరా బోయిన మాతాజీ. హిందూ మాతాజీ లేరా? లేరు మాతాజీ, పిలుస్తున్నా. సుధా మాతాజీ, హిందూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సుధా మాతాజీ ఇప్పుడే వచ్చారు. సుధా మాతాజీ చదవండి. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. 8.6 మాతాజీ. స్మరణ్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావభావితః. హరి బోల్ మాతాజీ. ఇందిరా బోయిన మాతాజీ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయః. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ హిందూ మాతాజీ వచ్చారా? ఓకే. జయశ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ. ఓకే. పి దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభం పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ. హరి బోల్. మాతాజీ మీరు ఓకే. ఇంకొకటి చదవండి. చదవండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానా సంసిద్ధిం పరమాగతాః. హరి బోల్. పరమాం గతః. లక్ష్మీ జగదీష్ మాతాజీ. ఓకే. లేరా? మనీషా మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లోకః పునరావర్తినో అర్జున మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ మీరున్నారా? ఓకే. నెక్స్ట్ సీతామహాలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ హిందూ మాతాజీ. కుమారి మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ. చదవండి. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదం తత్వమం ప్రత్యక్షవాగం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. బబిత మాతాజీ. నెక్స్ట్
బబిత మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయ్యా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్ స్థాని సర్వభూతాని నదాహం తేష్వస్థితః. హరి బోల్. ఉమా సైఫోన్ మాత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మయాధ్యక్షేణ ప్రకృతిః సుయాతే సచరాచరం హేతునావేన కౌంతేయ జగద్వి పరివర్తతే. కే విజయ మాత. హరి బోల్. ఇక్కడ సూయతే హేతు నానేనా, ఇదేదో తప్పుండింది కదా ఆ రోజు. హేతు నానేన కౌంతేయ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. కే విజయ మాతాజీ. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. హరి బోల్ మాతాజీ. ఒక్క తప్పు లేదు, చక్కగా చదివారు. అరుణ మాతాజీ. ఏది రాలేదు మాతాజీ. అరుణ మాతాజీ వస్తుంది, వాయిస్ వస్తుంది మాతాజీ. మాతాజీ. హలో మాతాజీ వాయిస్ వినిపిస్తుంది, చదవండి. మాతాజీ. మోగోసా మోగ కర్మను మోగ జ్ఞాన విచేతన రాక్షసి. అది నానా సానా విచేతన విచేతసః రాక్షసి యూసీరం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అయితే ఇక్కడ శ్లోకం మనం ఇంకా చెప్పుకోలేదు, సో ఒక శ్లోకం అడ్వాన్స్ గా చెప్పుకున్నాము. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీ. చాలా కష్టపడ్డారు. చెయ్యి నొప్పేసి ఉంటది. హ్యాండ్ రైజ్ హ్యాండ్ డౌన్, హ్యాండ్ రైజ్ హ్యాండ్ డౌన్. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఒకరిద్దరు చెప్పండి. చాలా బాగుంది మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. నాకు రాని వాళ్ళకి కూడా నేర్చుకోవాలని ఆసక్తి కలిగి శ్లోకాలు ఎలా ఉంటాయి అంటే జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్. ఆ లెక్కలు చేయాలంటే చాలా మందికి భయం కదా. ఈ రోజుల్లో ఎంపీసీ తీసుకుంటున్నారు ఏదో ట్యూషన్లు పెట్టుకొని, కానీ లెక్కలు అంటే కొంచెం అందరికి ఇబ్బంది అనిపిస్తుంది. అదే భయం వేస్తుంది మాతాజీ. ముందైతే సంస్కృతం అదే అలా అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం చేయడం మొదలు పెట్టుకుంటుంటే ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. శ్లోకాలే చదవాలనిపిస్తుంది. సో ఈ 108 శ్లోకాలు మీరు ఏం చేస్తుండాలంటే సమయం ఉన్నప్పుడు కూడా అనువాదం పక్కకు పెట్టండి. ఎందుకంటే మనం పదం పదం ఎలా నేర్చుకుంటే ఎలా గుర్తుంటుంది అని తెలుసుకున్నాం. హరే కృష్ణ మాతాజీ. ఎవరు ఇది? బబిత మాతాజీ ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. మాతాజీ ఇప్పుడు మీరు అన్మ్యూట్ అవ్వండి మాతాజీ. మీరు అన్మ్యూట్ అవ్వండి. పరిపూర్ణ భగవత్ మాతాజీ మీరు అన్మ్యూట్. అన్ని క్లోజ్ చేశారా? ఓకే, అన్ని క్లోజ్. థ్యాంక్ యూ. సో ఏం చేయాలంటే మనము ఈ శ్లోకాలన్నీ కొందరు ఏం చేస్తారంటే 108 శ్లోకాలు మేము పంపించాం కదా గ్రూప్ లో, అది ప్రింట్అవుట్ తీసి ఒక బుక్ లాగా చేసి పెట్టుకుంటారు. సో ఆ శ్లోకాలు మాత్రమే మనం చదువుకోవాలన్నమాట. ఈ పర్ఫెక్ట్ అయిపోతే మిగతా 700 శ్లోకాలు చదువుకోవడం చాలా ఈజీ. ఈ పర్ఫెక్షన్ అనేది మనకి నెమ్మదిగా వచ్చేయాలన్నమాట. డైలీ ఒక 5-6 శ్లోకాలన్నా మనం చదువుకోవాలి. చదువుకుంటే అప్పుడు అవి వచ్చేస్తాయి. ధర్మక్షేత్ర తర్వాత ఏముంది 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 అనేది వరుసగా మనము చక్కగా చదువుకోవచ్చు. ఆ లోపల ఆనందాన్ని వెలిబుచ్చాలంటే ఇవన్నీ చేయాలి మనం. అప్పుడే ఆనందభరితంగా మనం ఉండగలుగుతాం. సో ఇక్కడ సత్యవతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. నమస్కారం మాతాజీ. నమస్తే. హరే కృష్ణ. ఇవాళ మాది పెళ్లి రోజు అండి. ఓకే, ఆశీర్వాదం.
విష్ యూ హ్యాపీ వెడ్డింగ్, కృష్ణ కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ. సో మీ దాంపత్యం మంచిగా సుఖమయంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా కూడా ఇప్పుడు అర్ధ కామ ఏమంటారు మీరు దాన్ని, 4 చతుర్విధాలు ఇవేంటి చెప్పండి? ధర్మ అర్థ కామ మోక్షాలు. నైస్. సో ధర్మ అర్ధ కామ మోక్షాలు నిన్ననే మనం చెప్పుకున్నాం మార్నింగ్ క్లాస్ లో. సో ఈ ధర్మంలో, అర్థంలో, కామంలో అన్నిట్లో కలిసి ఉంటారు భార్య భర్త. మోక్షం పొందడంలో కూడా మీరు కలిసి ఉండాలని, కృష్ణ ప్రేమ పొందాలని ఆశిస్తున్నాం మాతాజీ. అందరూ కలిసి 2 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. లక్ష్మి గారు ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ మీరు మ్యూట్ చేసుకోండి మాతాజీ, అంటే అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ, అన్మ్యూట్ అవ్వండి. ఓకే హరే కృష్ణ. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాతాజీ ధన్యవాదాలు. సో ఈ శ్లోకాలు ఇలా చదువుకోవడం మూలాన మీకు ఏమనిపించింది? ఒకరిద్దరిని చెప్పమన్నాను. హ్యాండ్ రైజ్ చేయండి మనం చెప్పండి మాతాజీ. ఎవరు చెప్పాలనుకుంటున్నారు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మనీషా మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఈ శ్లోకాలు నేర్చుకోవడం వల్ల మనం స్టార్టింగ్ లో నేర్చుకునే కొంచెం పర్ఫెక్ట్ గా వచ్చి తర్వాతవి కొంచెం అంత పర్ఫెక్ట్ గా లేకుండే, ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అవి చదివేసరికి ఇవి నెక్స్ట్ వీక్ కూడా చాలా ఈజీగా వచ్చేసినాయి మాతాజీ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ దేవి మాతాజీ, మీరు ఎక్కువ చదవలేదు, హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి ఏంటి, ఎలా అనిపించింది? చాలా బాగుంది మాతాజీ. అసలు మాకు భగవద్గీత వస్తుందా లేదా, ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదు అనేది బాగుంది మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ అరుణ మాతాజీ. అరుణ మాతాజీ. మాతాజీ అసలు నేను ఎలా చదివానో నాకు కన్ఫ్యూజ్ గా ఉంది, మీకు ఎలా ఉందో ఏమో గాని. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మేము అప్పుడే చెప్పాం కదమ్మా. సో అవి సరిదిద్దుకొని నేర్చుకోవాలి. అది జూమ్ దూరంగా ఉంటే కనిపిస్తుంది, దగ్గర అక్షరాలు కొంచెం ఐ ప్రాబ్లం ఉంది. అంటే నాసా అనేది అర్థం కావట్లేదు. ఓకే, బుక్ తోని మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీకు వచ్చేస్తుంది. ఓకేనా? మైక్ ముందు చదవాలంటే కూడా కొంత ఉంటది డిఫరెన్స్, నెమ్మదిగా అలవాటు. హరి బోల్ మాతాజీ. సత్యకృష్ణ సత్యకృష్ణకి లేరు, అది ఎవరు ఉన్నారు మాకు. అదే సత్యకృష్ణ ప్రభుజీ. సత్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాకు అస్సలు పద్యాలు చదవటం కూడా రాదు మాతాజీ. అలాంటి మేము ఈ గ్రూప్ తో జాయిన్ అయ్యి చక్కగా ప్రెసెంట్ అయితే వింటున్నాం మాతాజీ. ఓకే, విన్న తర్వాతే వస్తుందమ్మా మాట. ఓన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను మాతాజీ. చదివే అంత ధైర్యం రావట్లేదు ఇంకా. వస్తుంది మాతాజీ, ఫ్యూచర్ లో వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ విని 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 ఆ కడుపులో దాచుకోలేరు, మీరు హృదయంలో దాచుకోలేరు, వెలుపలికి వచ్చేస్తుంది తర్వాత. ఓకే, ఫస్ట్ వింటున్నారు కదా, వినండి. శ్రవణం మాతాజీ రోజు క్లాస్ కి వస్తాను మాతాజీ. ప్లస్ అప్పుడప్పుడు భాష్యము తాత్పర్యాలు చదువుతున్నాను. శ్లోకం చదవటానికి కొంచెం టైం పట్టేటట్టుంది మాతాజీ. తీసుకోండి మాతాజీ, మేము టైం తీసుకోండి. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఈరోజు సడన్ గా ఫస్ట్ భయం వేసింది, అందుకే మిస్టేక్స్ పోయాయి. ఇంకా ఏంటంటే ఫస్ట్ శ్లోకాస్ నేర్చుకున్నప్పుడు నేర్చుకోగలమా అన్న భయం వేసింది మాతాజీ. ఇప్పుడు మాత్రం బాగా ఈజీ అనిపించేస్తుంది. ఇంకోటి భాగవతం శ్లోకాస్ చదువుతుంటే గీతా శ్లోకాస్ చాలా ఈజీ అనిపిస్తున్నాయి మాతాజీ. భాగవతం చదివి నాకు ఇది ఈజీ అవుతుంది. అంటే కొద్ది పిల్లలకి ఈ మధ్య భాగవతం శ్లోకాస్ నేర్పిస్తున్నారు మాతాజీ వేరే ప్రభుజీ. అలా అవి విన్న తర్వాత గీత చాలా ఈజీ అనిపిస్తుంది, భాగవతమే టఫ్ ఉంది. అవును మాతాజీ, అన్ని బాగా రిపీట్ అయినట్టు అనిపించింది మాతాజీ. అంటే మర్చిపోయినాయి అన్ని, మళ్ళీ ఒకసారి రీకాల్ అయినట్లు అనిపించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
భాగవతం డిగ్రీ అంటారమ్మా. చైతన్య చరితామృతం పిహెచ్డి అంటారు. పీజీ అండ్ డిగ్రీ అలా పోలుస్తారనమాట. సో దే ఆర్ హైయర్ స్టాండర్డ్. ఓకే, హరి బోల్. బబితా మాతాజీ మీరు మాట్లాడండి. మాతాజీ నేను స్టార్టింగ్ నుంచి లేను కదా మాతాజీ, లాస్ట్ లో జాయిన్ అయ్యా. ఓకే, ఇవన్నీ కొంచెం మళ్ళీ నేను కొంచెం రీడింగ్ చేసినట్టు అయ్యింది మాతాజీ. ముందు అన్ని నాకు అంత ఐడియా లేదు. ఓకే, అందుకే నేను రీడింగ్ చేయలేదు ఎక్కువ, ఇప్పుడు ట్రై చేయలేదు. ఓకే, హరి బోల్ మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెమన్నా డెవలప్ ఏమైంది? మీరు మ్యూట్ అయింది. లేదు మాతాజీ, మ్యూట్ ఓపెన్ ఉంది, వాయిస్ వినిపించారు. ఓకే మాతాజీ, నేను చదవడం పర్వాలేదా? కొంచెం ఇంకా అక్కడక్కడ పోతున్నాయి అక్షరాలు. స్టార్టింగ్ లో వస్తుందమ్మా ఇట్లాంటి ప్రాబ్లము. మనం మైక్ ముందు చదువుతున్నాం కదా, కొన్ని వస్తాయి ప్రాబ్లమ్స్. నెమ్మదిగా మీకు అలవాటు అయిపోతుంది, వచ్చేస్తాయి. మామూలుగా చదువుకుంటే వస్తున్నట్టే ఉంది. అక్కడ ఇది అడిగినప్పుడు కొంచెం తడబడు. పర్వాలేదు, ఇది మన ఇల్లు. మనం మిస్టేక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. నేర్చుకుంటున్నాం అందరం. నేను కూడా నేర్చుకుంటున్నా. మిమ్మల్ని చూస్తే ఇంత బాగా చదువుతున్నారేంటి, నేను చెప్పలేకపోయాను అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా బాగా చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు. మాతాజీ, మీరు తప్పులు వస్తున్నాయని ఎవ్వరు భయపడకండి. మాట్లాడడం నేర్చుకోండి, శ్లోకం చదవడం నేర్చుకోండి, చెప్పడం నేర్చుకోండి. హరి బోల్ మాతాజీ. ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్టార్టింగ్ అయితే నేను చాలా భయపడేదాన్ని మాతాజీ. కొంచెం పర్వాలే అనిపిస్తుంది. నేను ఇంట్లో కూడా రీడింగ్ చేస్తున్నా, బాగానే వస్తుంది, కానీ ముందుకు వచ్చేసరికి అంత పోతుంది. అట్లే ఉంటాం, మైక్ జూమే అట్లా భయపడుతుంది మనకి. కానీ అప్పుడప్పుడు ఇలా చదివిస్తేనే వారానికి ఒకసారి చేసుకుందాం డెఫినెట్ గా. ఓకే, హరి మా పాపకు భగవద్గీత ఈ శ్లోకాలల్లో మంచిగా, అది స్కూల్లో అప్పుడైతే ఎవరు సౌమ్య ఎవరు ఇచ్చారు నీకు అవార్డు వచ్చింది మాతాజీ పాపకు? ఓకే, సో నైస్. ఎవరు? ఒక్కసారి మాట్లాడండి మాతాజీ. అబ్దుల్ కలాం ఇచ్చిండంట మాతాజీ. ఓహో, కంగ్రాచులేషన్స్. హయ్యర్ స్టేట్ అన్నమాట. ఇంకా చాలా బాగా శ్లోకాలు బాగా చదువుతా. ఒక్కడు చదువురా సౌమ్య అంటే కొంచెం ఫీవర్ వచ్చింది, అందుకే చదువు. పర్వాలేదు, ఇంకెప్పుడైనా ఛాన్స్ ఇద్దాం చదవడానికి. ఓకే ఓకే. ఇంట్లోకి రావడము చాలా నిజంగా నేను చదవలేనా అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ లో. హరి బోల్ మాతాజీ. అరుణ మాతాజీ మాట్లాడారా? హ్యాండ్ రైజింగ్. మాతాజీ మాట్లాడాను, మీతో మాట్లాడటం ఇంకా బాగుంది. ఎలా చదివాను మాతాజీ? బాగా చదివారు, థ్యాంక్ యూ. హరి బోల్. జయశ్రీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీ, నాకు ఇంతకు ముందు ఇంకా రాకుండే మాతాజీ, ఇప్పుడు ఇలా సాంఘికంగా చేరినప్పటి నుండి బాగా రావద్దు అని కొంచెం బాధగా ఉంది. చేస్తానమ్మా, నెమ్మదిగా. మీరు మీరు తొందరపడుతున్నారు అంతే, ఇంకా వేరేదేమీ లేదు. ఒక్కొక్క అక్షరం చదవాలి. అక్షరాలు ఎందుకు నేర్చుకోరు? ఐలు నేర్చుకుని కక్కగలు నేర్చుకున్నాం కదా, అవి వదిలేసి ఎందుకు పదాలకు వెళ్ళిపోవడము? ఒక్కొక్కటి చదువుకుంటే డెఫినెట్ గా వస్తుంది. ఓకే, శ్లోకం చదివినప్పుడు కూడా టెన్షన్ వచ్చింది మాతాజీ, ఏం చెప్పాలో అర్థం కాలేదు మాతాజీ. ఓకే, హరి బోల్ మాతాజీ. మీరు షాప్ లో ఉండి ఇంత చేస్తున్నారంటే యూర్ టూ గ్రేట్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనం ఈ రోజు ఫ్రైడే కదా, ఎవ్రీ ఫ్రైడే ఇలాగే మనం శ్లోకాలు చదువుకుందాము. ఆ తర్వాత రేపు ఒక సర్ప్రైజ్ మీకు ఏంటి అంటే, రేపు మ్యూజిక్ టీచర్ వస్తారు, మనం పాటలు నేర్చుకుంటాం. ఒక 8 weeks అయితే వస్తారు ప్రస్తుతానికి, ఎవ్రీ సాటర్డే. సో రేపు మనకి పాటల ప్రోగ్రామ్ అన్నమాట. అందరి చేత పాడిస్తారు, అందరికీ నేర్పిస్తారు. ఓకే, హరే కృష్ణ. సో మీరు మ్యూటింగే కొంచెం చూసుకోండి. అది కొంచెం ఇప్పటికీ కూడా ఎక్కడో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఐ డోంట్ నో, చూద్దాం మరి, అది రేపు చూద్దాం. హరే కృష్ణ. సో నౌ ఐఎమ్ ఎండింగ్ ద ప్రోగ్రామ్. ఇంకా మీకు ఏమన్నా చెప్పే ఉన్నాయా? ఏమీ లేవనుకుంటున్నా నేను. మనం బాగానే టైం తీసుకున్నాం ఈరోజు. 12:34 అయింది. హరే కృష్ణ. శ్రీలజ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం.
థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెడీ హెల్ప్. మీరేదో కొద్ది సమయం అనుకున్నారు కానీ వాళ్ళ సమయం ఎక్కువే పట్టినట్టుంది అందరినీ పిలవడం అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. హరే కృష్ణ. థ్యాంక్ ఓ యూ మాతాజీ, it's a seva, it's our duty, మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాత. మాతాజీ థ్యాంక్ యూ దండవత్ మాతాజీ. ప్రమాణం. చాలా బాగుంది ఇలా మీ అందరినీ వీడియోలో చూడడం. నాకు ఎంతో ముచ్చటేస్తుంది అసలు. శ్రీల ప్రపాద్ की जय, गुरु महाराज की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री श्रीमदेसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरी गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. हरनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा मई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Guru and Sri Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. Thank you all Matajis and Prabhujis. రేపు కూడా మనం ఇదే సమయానికి ఇలాగే జాయిన్ అవుదాం. హరే కృష్ణ. రేపు పాటల ప్రోగ్రాం కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి. అందరూ కూడా చక్కగా చేసుకుని మనకి సర్వీస్ ఒకటి వస్తుంది సేవా కార్యక్రమం. వాటి గురించి రేపు చెప్తాను నేను. హరే కృష్ణ.